హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే బండి దగ్గరికి అయితే వచ్చేసాము. హైదరాబాద్లో పెద్దంబర్పేటలో ఉన్న రామిరెడ్డి పార్కింగ్లోకి అయితే వచ్చేసినాము. తెల్లారుదాము 3ంటికి దిగి అక్కడ ఆరంగర్ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము. బ్యాటరీ కొంచెం అయితే పోల్ అయితే పోయింది. ఇక్కడ పోల్ అయితే కరిగిపోయింది. కొత్త బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ చూడండి. కొత్త బ్యాటరీ, ఒక్క ట్రిప్ కూడా పోలేదు. ఇగో చూడండి, ఇట్లా సగం ఫోల్ మొత్తం లూజ్ బిగియడం వల్ల కొంచెం ఫోల్ అంతా బాగా కరిగిపోయింది చూడండి. ఫోల్ అయితే వేయించుకోవడానికి ఆటోనగర్కి అయితే వెళ్తా ఉన్నాము. ఇదిగోండి, ఎక్సిడ్ కంపెనీ కొత్త బ్యాటరీలు చెప్పేసి మేమైతే ఫోల్ వేసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాము. ఇదిగోండి, ఇటు పక్క వచ్చేసి మా లూబ్ వైర్ బిగించే పక్క వచ్చేసి కరిగిపోయింది. లూజ్ బిగియడం వల్ల అదంతా కరిగిపోయింది. ఇప్పుడు కొత్త ఫోల్ వేసుకొని వచ్చేసి బిగించుకొని బండి అంతా చూసుకొని పని చూసుకొని రేపైతే రోడ్కి వెళ్ళాలి, గుజరాత్కి. ఇక్కడ ఫోల్ వేపించిన తర్వాత బిగించేటప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను ఎంత తీసుకుంటారు ఏంటి ఎట్లా అనేసి. కొత్త బ్యాటరీలు ఒక ట్రిప్ పోయి వచ్చినాయి అంతే, కరిగిపోయింది ఫోలు. ఓకే, ఇవ్వం ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే హెడ్లైట్లు బల్బులు అయితే మార్చుకుంటా ఉన్నాము. బ్యాటరీ ఫోల్ అయితే వేపిలేదు. బ్యాటరీ ఫోల్ అయితే తీసుకొని వచ్చి వేరే లూబ్ వైర్ ఇచ్చినాడు ఆయన. కొత్త బ్యాటరీకి ఫోల్ వేయకూడదు అని చెప్పినారు. అని చెప్పేసి వచ్చి బిగించాము. అవి కూడా చూపిస్తాను మీకు. లూబ్ వైర్ అయితే వేసుకోవాలని చెప్పేసి. హెడ్లైట్ బల్బులు అయితే రెండు అయితే కలిపినాయి. రెండు బల్బులు మనం అయితే ఇప్పుడు కొత్తగా వేసుకుంటా ఉన్నాము. ఇది అయిపోయింది, రెండోది. హెడ్లైట్ బల్బులు ఎక్కువ పోతా ఉన్నాయి, మరి ఎందుకు అర్థం కావడం లేదు. మా హబీబ్ బాయ్ చెప్తాడు కానీ ఏంది దానికి పరిష్కారం అయితే చెప్పడు. ఇవి వేసుకో అవి వేసుకో. అప్పక వేసినా వేలే, చెక్ చేద్దాము వచ్చేసారి ఉండు. బల్బు వేసి పెట్టినా చూడు ఎట్ట కాలుతానయ్యో. చూడండి సార్, చూనా వీడియో తీసానా ఎడు అది హీట్ అయితే ఫుల్ వేడిందిలే. సూర్యుడు చూడు ఎట్టున్నాడో, బగబగలు ఆడిపోతా ఉంటాడు. మన ఫోన్ తట్టుకుంటుంది. అవి చూడు ఇలాంటివే హీట్ అయిపోతా ఉన్నాయి. ఓకే, హెడ్లైట్లు అయితే బల్బులు అయితే మార్చేసాము. సెట్ చేస్తే KNY బల్బులు అయితే బాగుంటాయి, వస్తాయి లైఫ్. కానీ మా దానికి రావడం లేదు ఎందుకో మరి, పోతా ఉన్నాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదా లైట్లు ఇలాగ పెట్టేసి 3 ఇలా ప్రెస్ చేసి ఇలాగ తిప్పితే సెట్టింగ్ కూర్చునేస్తుంది. ఇంకా అంతే, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ స్క్రూలు మనం లోపలికి కానీ బయటికి కానీ లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూస్తూ ఉన్నారు కదా, ఎంత తుడుస్తాం నీట్గా. చూడండి, ఎండలో అయితే లైట్లు వేసి బాగా మార్చిస్తున్నాము. లైట్లు మార్చాలి ఇప్పుడు, బలి ఉంటది ఇంకా ఈ ఎండకి. మనమైతే హెడ్లైట్లు అయితే బిగించుకునేసి కొత్త టైర్లు అయితే జత తీసుకొచ్చారు. అదిగో చూస్తున్నారు కదా, ఎంఆర్ఎఫ్ S3C8 ఒక జత కొత్త టైర్లు అయితే తీసుకొచ్చారు. కొత్త టైర్లు అయితే బిగిస్తా ఉన్నాం బండికి. చూస్తున్నారు కదా, పాత టైర్లు అయితే తీసేసినాము. వీడొకటి కొత్తది జత అయితే టైర్లు, కొత్త టైర్లు అయితే వచ్చినాయి. కొత్త టైర్లు వేసుకుంటా ఉన్నాము. కొత్త టైర్లు బిగి చేసుకొని ఇప్పుడైతే మనం ఇంకా లోడ్కి అయితే వెళ్ళాలా. రామిరెడ్డి పార్కింగ్లోనే టైర్లు అయితే బిగించుకుంటా ఉన్నాము. ఇక డమ్మీలో అయితే కనుక మొత్తం పాత టైర్లు అయితే తీసేసి ఇక్కడ ఉండే టైర్లు అయితే వేసి లిఫ్ట్కి వేసాము. లిఫ్ట్కి వేసి కొత్త టైర్లు తీసుకొచ్చినట్టు డమ్మీలో వేస్తూ ఉన్నాము. డమ్మీలో బిగించేస్తాము.
డమ్మీలో బిగిస్తే మొత్తం ఆడికి 14 టైర్లు సిల్ టైర్లు ఉంటాయి. మనకి 12 టైర్లు సిల్ టైర్లు ఉంటాయి. డమ్మీలో అది ఇక్కడ బిగించేసాము. గ్రీస్ కూడా కొట్టించేసాను. గ్రీస్ కూడా మొత్తం అయిపోయింది. ఇంకా ఇటు పక్క కొట్టేసి అటు పక్క వచ్చేసాడు. గ్రీస్ కూడా కొట్టేది అయిపోయింది ఫ్రెండ్స్. గ్రీస్ కొట్టేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫిల్టర్ కొట్టియాలా. హెయిర్ ఫిల్టర్ అయితే ఊడిదీయమని చెప్పాను. టైట్ ఫిల్టర్ ఊడిదీసి హెయిర్ ఫిల్టర్ కొట్టిస్తే అడిగి పని అయిపోతుంది. ఇంకా బండికి మొత్తం అన్నీ సెట్ అయిపోయినట్టే. టైర్లు అంతా పని అయిపోయినట్టే బండికి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే కనుక హెయిర్ ఫిల్టర్ తీసి అదిగో హెయిర్ ఫిల్టర్ కూడా కొట్టిస్తూ ఉన్నాము. హెయిర్ ఫిల్టర్ దుమ్ము మరీ ఎక్కువ ఉన్నది. టిప్పు కొట్టించినా కూడా, ఎందుకంటే మహారాష్ట్రలో ఎక్కువ దుమ్ము వస్తుంది, మోర్బీలో, గుజరాత్లో. అందుకు ఎక్కువ హెయిర్ ఫిల్టర్ అంతా ఇది అయిపోతుంది, డస్ట్ ఎక్కువ ఉంటుంది.